అది ఫోన్ చేసి తాతయ్య గారికి విషయం చెప్దామా? వద్దన్నయ్య, ఈ విషయం తాతయ్య గారికి తెలిస్తే చాలా బాధపడతారు. ఆయన తట్టుకోలేరు. ఎలా ఉందమ్మా ఆయనకి? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. సరే ఒకసారి మీరు నాతో రండి. ఏమైనా వదినా, నీ కోడళ్ళు వచ్చి రాలేదు. పెద్దోడికి పెళ్లి చేశావు, వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చిన్నోడికి చేశావు, చూసావుగా అన్నయ్య గత ఏమైందో. ఏంటో వదినా, ఏంటో మాటలు. అంతేనమ్మా, నిజాలు చెప్తే నీళ్లు కూడా ఇవ్వరు, అబద్ధాలు చెప్తే అరటి పళ్ళు ఇచ్చారట వెనకటికి. ఆదిని గండ నుంచి తప్పించాలనే ప్రయత్నంలో సుమంగళి వ్రతం ప్రారంభించాను, కానీ అది భగ్నం అయింది. మా మామయ్య గారికి గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్స్ అంటున్నారు. ఆయన్ని నువ్వే కాపాడాలి స్వామి. నేను ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టిన ప్రభావమే అంటున్నారు. ఇప్పుడు మా మామయ్య గారికి ఏమైనా జరిగితే అది నా వల్లే జరిగిందని అందరూ అనుకుంటారు. మా మామగారిని రక్షించండి స్వామి, రక్షించండి. ఏ మంగళసూత్రం పదిలంగా ఉండాలని నువ్వు ఈ వ్రతం తలపెట్టావో ఆ వ్రతం ఫెయిల్ అయింది. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీ మెళ్ళు ఈ మంగళసూత్రం శాశ్వతం కాదు అని అర్థం కాలా? ఇదంతా నీ వల్లే జరిగిందనుకోవడం చాలా పొరపాటు సురేఖ. ఆది మీద ప్రేమను చంపుకోలేక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఆది ఎప్పటికీ నా భర్తే. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఆదిని చంపి నేను చచ్చిపోతాను. చూస్తే నిన్ను చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? చావు, చావు, వదలు, చావు, వదలు, మహేష్, 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 మహేష్ ఆగు. మహేష్, మాట విను. మహేష్, వదలు. నీ అంత చూస్తాను రా, నీ అంత చూస్తాను. మహేష్, అసలు నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? సురేఖని చూస్తే నీకెందుకంత కోపం? మహేష్, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. చిన్న పిల్లాడివి, నీకంత కోపం అయితే ఎలా చెప్పు? తప్పు కదూ. రా, పద. సరే, నా మాట విను, పద వెళ్దాం. ఏం జరిగింది సురేఖ? నిప్పు కణంలా రగిలిపోతున్నావు. రగిలిపోవటం కాదు, వాడిని చంపేళ్ళనంత కోపంగా ఉంది శివయ్య. ఎవడు వాడు? వాడు మధుసూదన్ మనవడు మహేష్. మధుసూదన్ మనవడా? ఆ, వాడు నిన్ను చంపబోయాడా? దేనికి? శుభ అని చెప్పానుగా, నా స్థానం ఆక్రమించిందని. దాన్ని నేను గుళ్ళో టీస్ చేస్తుంటే ఓ మహేష్ గడు పట్టుకొని పట్టున 10 ఏళ్లు కూడా లేవు. వాడు నన్ను తోసేసి నన్ను చంపాలని చూసి శుభ ముందు నన్ను అవమానించాడు. ఆ మూగ వెధవకి ఎంత పొగరు! వాణ్ణి నేను వదలను, వాణ్ణి చంపేస్తాను.